సార్ ఈ మధ్య జరుగుతున్న చర్చలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వైఫల్యం అని నిరూపించే ప్రయత్నం పదే పదే జరుగుతున్నట్లు ఒక అభిప్రాయం కలుగుతున్నది. అంటే మరి ఎందుకు ఆ ప్రయత్నం జరుగుతున్నది అనుకోవచ్చా? మీరు రాయడం కూడా వ్యాసం కూడా అదే నేను చదివిన దాన్ని. అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం జరిగిందని నిరూపించాలనే ఉద్దేశం నా వ్యాసం వెనకాల లేదు. ఈ మధ్యలో రకరకాలుగా అబద్ధాలని పదే పదే చెప్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తారు కొన్ని రాజకీయ వర్గాలు. అది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వ్యవసాయాల అభివృద్ధి కావచ్చు, వేరే విషయాల్లో కూడా. ఒక వ్యవసాయ ఆర్థికవేత్తగా నాకు వ్యాసాలు రాసేది ఇలా కొత్త కాదు. కాళేశ్వరం మీద ఇప్పటికి నేను 6 వ్యాసాలు రాశాను, ఎడిటోరియల్స్. డిఫరెంట్ యాంగిల్స్లో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్స్ రాసాము, దాని యొక్క ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని రాసాము. ఇది ఎంతవరకు ఫ్యూచర్ ఆఫ్ దిస్. ఇప్పుడు రష్యాలో కూడా ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ కట్టి 36 ఏళ్ల తర్వాత దాన్ని మొత్తం మూసేశారు. కొన్ని 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాక కూడా 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇక ఇది రష్యా ఆర్థిక వ్యవస్థకు గుదిబండ అని నిర్ధారించి అక్కడ ప్లానింగ్ కమిషన్, మన దగ్గర ప్లానింగ్ కమిషన్ కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చింది, మీకు తెలియదు కాదు. ప్లానింగ్ కమిషన్ గోర్బచోవ్ జనరల్ సెక్రటరీగా అయిన తర్వాత అప్పుడు యుఎస్ఎస్ఆర్లో దాన్ని మూసేశారు. అంటే నేను అంతర్జాతీయ హిస్టరీ కూడా చెప్తా, సరే ఇది మీకు టైము ఇదంతా అవ్వచ్చు. సో ఈ అబద్ధాలు పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద చెప్పి రైతాంగాన్ని, ముఖ్యంగా యువకులని తప్పుదోవ పట్టించి, అదేవిధంగా చాలామంది విద్యావేత్తలు కూడా దాని మీద డీప్గా అవగాహన లేకుండా ఏదైనా ఒక అబద్ధం 10 సార్లు చెప్తే అది నిజమనే భావన కలుగుతుంది. అది సహజం, హ్యూమన్ సైకాలజీ ఇది. సో కాబట్టి ఒక బాధ్యత అని చెప్పేసి నేను గత ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా నేను డిఫరెంట్ వ్యాసాలు రాస్తున్నాను. ఈ వరి వృద్ధి గురించి చాలా వాస్తవాలు ప్రస్తుత ప్రభుత్వానికి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. గతంలో జరిగిన ఈ విధానాలు కావచ్చు, ప్రెసిడెంట్గా స్ప్రెడ్ అవుతున్న అబద్ధాలని కూడా దృష్టిలో పెట్టుకొని వాస్తవాలు సమాజానికి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ 2 ఉద్దేశాలతోని ఈ వ్యాసాన్ని నేను వరి వృద్ధికి కారణం కాళేశ్వరం కాదు అనే ఒక టైటిల్తోనే రాయడం జరిగింది. సో దీని వెనకాల ఎందుకు ఇంత స్పష్టంగా ఈ వరికి కాళేశ్వరం సంబంధం లేదు అని మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు క్లియర్గా చెప్తాను. ఇది ఏంటంటే తెలంగాణ వచ్చిన నేపథ్యం నుంచి చూడాలి. ఇది ఒక 3 ఏళ్ళు 2 ఏళ్ళు కాదు. 2014 జూన్లో మనకు తెలంగాణ ఏర్పాటైనప్పుడు మన వరి విస్తీర్ణం సుమారుగా 50 లక్షల ఎకరాలు. 2014 జూన్ 2 నాటికి. ఇది కొత్త ప్రభుత్వం 2014 జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆగస్టు సెప్టెంబర్ మాసంలోనే ఒక నివేదిక తెలంగాణ అగ్రికల్చర్ ఎట్ ఏ గ్లాన్స్ అని, సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ అని, సో అప్పుడు మొత్తం నివేదికలు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఇది నేను తొలి వ్యవసాయ వృద్ధి సంబంధించిన ప్రగతి నివేదిక అగ్రికల్చర్ స్టాటస్ ఎట్ ఏ గ్లాన్స్ 2014-15 పేరుతోని వచ్చి అందులో 13-14 అంటే 13-14 అంటే జూన్తోని 13-14 అయిపోతుంది. తర్వాత జూన్ 14 నుంచి జూలై 15 వరకు 14-15. ఇందులో పేజీ నెంబర్ 10 నుంచి 14 ఇది అప్పటి ప్రభుత్వం ఇచ్చిన నివేదికలోనే పేజీ నెంబర్ కూడా చెప్తున్నాను నేను మీకు. ఇది అందుకని ఈ వాస్తవాలు తెలవాలనే మీకు దీన్ని స్పష్టంగా చెప్తున్నాను. ఆ లెక్కల ప్రకారం వరి విస్తీర్ణం తెలంగాణలో 50 లక్షల ఎకరాలు ఉంది. అదేవిధంగా అన్ని వనరుల కింద నికర నీటిపారుదల కింద విస్తీర్ణం 57 లక్షల ఎకరాలు ఉంది. ఇది కూడా ఆ నివేదికలోనే పేజ్ నెంబర్ 10 నుంచి 14 మధ్యలో మీకు అదే చెప్తున్నాను. ఈ 57 లక్షల ఎకరాలలో నీటిపారుదల కింద ఉన్న 57 లక్షల ఎకరాలలో 75% బోర్బావుల కింద ఉంది ఆ రోజే. 12% కెనాల్స్ కింద ఉన్నాయి. మరొక 10-12% చెరువుల కింద ఉన్నది. సో అంటే తెలంగాణలో మొదటి నుంచి కూడా కెనాల్స్, సోకాల్ నాగార్జున సాగర్, ఇంత మనకు ఒక ఐకాన్ ఆఫ్ ది తెలంగాణ అనుకున్న నాగార్జున సాగర్ కింద కూడా మనకు తెలంగాణ భాగం ఒక 5-6 లక్షల కంటే ఎక్కువ లేదు. మొత్తం 12 లక్షల ఎకరాలు మనకు ఆంధ్రాకు పోను, మనకు వచ్చింది 5-6 లక్షల ఎకరాలే. 5 లక్షల ఎకరాలు అటు ఇటు. ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఇంకా మిగతా చిన్న మీడియం ప్రాజెక్ట్స్ అన్నిట్లో కలిపితే కూడా మనకు 7-8 లక్షల ఎకరాల కంటే ఎప్పుడు ఎక్కువ లేదు మొత్తం అంతా కలిపితే కూడా. సో ఇది తెలంగాణ ఏర్పడ్డప్పటికీ ఉన్న లెక్క. ఈ 57 లక్షల ఎకరాల వరి ఇరిగేటెడ్ ఏరియా, 50 లక్షల ఎకరాల వరి విస్తీర్ణం.
ఇక మూడవది కీలకం ఏంటంటే వరి ఉత్పత్తి ఎంత ఉంది అనేది మనకు ముఖ్యం. అప్పటికి సుమారుగా 1 కోటి మెట్రిక్ టన్నుల ప్యాడీ మనం అంటే వరి ఉత్పత్తి చేస్తున్నాం అప్పటికే. ఇది 2014 నాటికే నాటికి. ఇది అగైన్ మళ్ళీ పేజ్ నెంబర్లు చెప్తున్నా మీకు. ఓన్లీ తెలంగాణలో, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం కాదు, ఓన్లీ తెలంగాణలో. అంటే దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే 99,03,4 అంటే సుమారుగా 100 కోటి ఎందుకంటే ఒక 50,000 తక్కువ ఉంటుంది కాబట్టి, బట్ సుమారుగా 1 కోటి మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 50 లక్షల ఎకరాలలో 57 లక్షల ఎకరాల నీటిపారుదలతో తెలంగాణ రైతాంగం తెలంగాణ ఏర్పాటుకే పండిస్తున్నారు. ఇది తెలంగాణ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ 2014 అప్పటి తొలి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో ఉన్న లెక్కలు ఇవి. పేజ్ నెంబర్ 10 నుంచి 14 చూసుకోవచ్చు. ఇక 2022-23 అంటే 23 అంటే జూలై వరకు, ఎందుకంటే మనకు 23 డిసెంబర్ నుంచి కొత్త ప్రభుత్వం వచ్చింది. 23 సెప్టెంబర్కే కాళేశ్వరం టెక్నికల్ రీజన్స్తోని మేడిగడ్డ ఏదైతే మనకు గుండెకాయ ఉందో, మనకు మొత్తం ఎంటైర్ కాళేశ్వరానికి మేడిగడ్డ తలమానిక కాబట్టి మొత్తం టెక్నికల్ రీజన్స్తో మూతపడటం అప్పటి ప్రభుత్వమే క్లోజ్ చేసింది. మనం ఎవరు ఇది చేసింది కాదు, ఎందుకంటే టెక్నికల్ రీజన్స్ కాబట్టి. ఈ 22-23 నాటికి వరి విస్తీర్ణము 1,22,00,000 ఎకరాలు, అంటే 50 లక్షల నుంచి 1,22,00,000 ఎకరాలకు పెరిగింది. అంటే సుమారు 2.5 రేట్లు, అంటే అదనంగా 72 లక్షల ఎకరాలు వరి విస్తీర్ణం కింద వచ్చింది. అదేవిధంగా ఇరిగేషన్ ఎంత ఉంది అప్పటికి? ఒక లెక్క ప్రకారం 87 అని కూడా చెప్పారు. 87 లక్షల ఎకరాలు ఉందని చెప్తున్నారు. 80 లక్షలు మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే గవర్నమెంట్ లెక్కలేవి. వరి ఉత్పత్తి ఎంత ఉందంటే అప్పుడు 238 లక్షల మెట్రిక్ టన్నులు, 36 లక్షల మెట్రిక్ టన్నులు కరెక్ట్గా చెప్పాలంటే. వరి విస్తీర్ణం 1,16 లక్షలు, 22 లక్షలు, 22 లక్షలు నెక్స్ట్ ఇయర్. వాస్తవానికి 2022-23 నాటికి 1,16 లక్షల ఎకరాలు వరి ఉత్పత్తి, 2,38 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది 2022-23 జూలై నాటికి. ఇరిగేటెడ్ ఏరియా సుమారుగా 87 లక్షల ఎకరాలు, అంటే 30 లక్షల ఎకరాలు పెరిగింది. అంటే 50 నుంచి 30 పెరిగింది. 57 నుంచి 87కు పెరిగిందని 30 లక్షల ఎకరాలు అదనంగా నీటిపారుదల కింద వచ్చింది. ఇదే పీరియడ్లో అంటే 2014-15 నుండి 13 అంటే తెలంగాణ వచ్చిన 14 జూన్ నుండి 23 జూన్ వరకు ఆ 9 ఏళ్లలో బోరు బావుల సంఖ్య 16 లక్షల నుంచి 31 లక్షలకు పెరిగింది. అంటే అదనంగా 15 లక్షలు వచ్చినాయి. 15 లక్షల బోరు బావులు అదనంగా వచ్చినాయి. తెలంగాణ వచ్చేటప్పటికే 16 లక్షలు ఉన్నది. 16 లక్షల బోరు బావులు ఉండే. ఆ 16 లక్షల బోరు బావులు తెలంగాణ ఏర్పాటైనప్పటికుంటే అవి 2023 జూలై నాటికి 30 లక్షలు అయింది. 31 లక్ష అయింది. అంటే 15 లక్షల బోరు బావులు అదనంగా వచ్చినాయి. ఒక్క బోరు బావు కింద సరాసరిగా 2 నుంచి 3 ఎకరాలు ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. మనకు నీటిపారుదల కింద సాగు అయ్యేది 2 నుంచి 3 ఎకరాలు. ఒక్క బోరు బావుని రైతులు స్వయంగా వాళ్ళ పెట్టుబడితోని, వాళ్ళ అప్పుతోనో సప్పుతోనో స్వయంగా సేవింగ్స్తోని వేసుకుంటే ఎంత మనం ఒక సరాసరిగా 2-2.5 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే దాదాపుగా 9 ఏళ్లలో రైతులు స్వయం పెట్టుబడులు 30 నుంచి 35 వేల కోట్లు ఖర్చు పెట్టుకొని వేసుకున్న బోర్బావులు అవి. అందులో ప్రభుత్వ ప్రమేయము పెట్టుబడి రూపంలో ఏమీ లేదు. రైతులు స్వయం ఓన్ సేవింగ్స్ అయి ఉండొచ్చు, అప్పులు కావచ్చు, రకరకాలుగా వాళ్ళ సొంత పెట్టుబడులు. ఈ అదనంగా వచ్చిన 30 లక్షల ఎకరాలు ఈ బోర్బావుల కింద వచ్చిందే. ఇక బోర్బావులు ఎందుకు ఎక్కువ వేసుకున్నారు అనేది మనం రెండో అంశం కనుక విశ్లేషిస్తే, ఎందుకు అన్ని బోర్లు పెరిగినాయి, ఏ ధైర్యంతో పెరిగినాయి? అది 2 కారణాలు ప్రధానంగా. ఒకటి, మనకు వాతావరణ శాఖ ఇచ్చిన డేటా ప్రకారము భారత వాతావరణ శాఖ గత 10 సంవత్సరాల్లో 2016 నుండి 2025-26 వరకు, గతంలో జస్ట్ రీసెంట్గా కంక్లూడ్ అయిన వ్యవసాయ ఇయర్ వరకు చూస్తే మొత్తం భారతదేశంలో ఋతుపవనాలు అబోవ్ యావరేజ్ రెయిన్ఫాల్ కారణమైంది. మొత్తం దేశం అంతటా, ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా అదే పరిస్థితి. అంటే సరాసరి వర్షపాతానికంటే అధికంగా నమోదైంది. మంచి వర్షాలు.
కాబట్టి భూగర్భ జలాలు పెరుగుతాయి, చెరువులు నిండుతాయి. చెరువులు మన తెలంగాణలో దాదాపు 40,000 ఉంటాయి, చిన్నవి ఇవన్నీ కలిపితే. వర్షభాగం కదా, చెరువులే వర్షాలు. ఇది బిగ్ పాండ్, ట్యాంక్స్ అంటే పెద్ద ఫామ్ పాండ్స్ లాగానే. వీటికి వీటికి ప్రధాన సోర్స్ ఏంటి, వర్షాలే కదా దానికి. సో కాబట్టి సహజంగా గ్రౌండ్ వాటర్ పెరగటం, దీనికి తోడు ప్రభుత్వ విధానం ఒకటి ఆ రోజు ఉంది, ఈ రోజు ఉన్నది, ఫ్రీ పవర్. దాదాపుగా ఆనాడు ఈనాడు ఏనాడైనా అది 2000 దాదాపుగా సరే అప్పుడు 6 గంటలు 5 గంటలు 7 గంటలు ఇచ్చేవాళ్ళు. కరెంటు ఉత్పత్తి సరఫరా పెరుగుతున్న కొద్దీ గంటల సంఖ్య పెరిగింది. 2000 గంటలు ఇచ్చారు కదా తెలంగాణ వచ్చాక 24 అవర్స్ వచ్చింది. అంటే అది చెప్తున్నా మీకు. అంతకుముందు కరెంటు సప్లై తక్కువ ఉంది కాబట్టి 7 గంటలు 5 గంటలు వచ్చేది. ఇది 2000 ఉచిత కరెంటు మనకు 2004-05 నుంచి మొదలైంది. డాక్టర్ వైఎస్ఆర్ గారు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం వచ్చింది. కాకపోతే మీకు 24 అవర్స్ లేదు, ఎందుకంటే సరఫరా లేదు కాబట్టి. ఆ లిమిటెడ్గా ఇచ్చేది 5 గంటలు 6 గంటలు 7 గంటలు అట్లా వచ్చేది ఉచితంగా. అది మనకు ఉత్పత్తి దేశమంతటా పవర్ ఉత్పత్తి 4 రెట్లు పెరిగింది. ఇలా మనకు తెలంగాణ కాదు, ఉత్పత్తి పెరిగింది. బికాజ్ కోల్ ఇండస్ట్రీని 2008 కోల్ పాలసీ ప్రకారం మొత్తం ప్రైవేటైజ్ చేయడం వల్ల పవర్ ఉత్పత్తులు బాగా పెరిగినాయి, పవర్ సప్లై. సో కాబట్టి దేశం అంతటా పవర్ సప్లై పెరిగింది, తెలంగాణలో కూడా పెరిగింది. తద్వారా 24 గంటలు ఇచ్చిన రోజులు ఉన్నాయి, 18 గంటలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. బట్ వ్యవసాయానికి మాత్రం ఫ్రీ పవర్. ఇది రెండవ కారణం. సో ఈ 2 కారణాల వల్ల రైతుల్లో ఒక భరోసా. దీనికి తోడు మూడవ కారణం ఏంటంటే ఈ పెరిగిన ఈ వరి విస్తీర్ణం, ఇది ఇరిగేటెడ్ ఏరియా, బోర్లు వేయటం వల్ల అదనంగా వచ్చిన ఇరిగేటెడ్ ఏరియాని దాదాపుగా వరికే మళ్ళించారు మొత్తం. మళ్ళీ మూడో కారణం ఏంటంటే ఈ వరికి ఎందుకు మళ్ళించారంటే ఈ ప్రభుత్వ విధానం, అగైన్ ప్రొక్యూర్మెంట్. సో మీకు మార్కెట్ రిస్క్ చాలా తక్కువ, వరిలో ఉన్నంత రిస్క్ తక్కువ ఎర్ల లేదు. ప్రభుత్వ విధానం కూడా మేము గింజ కొందామని కొంటున్నారు కూడా, కొంతమని కాదు కొంటున్నారు. సో కాబట్టి ఈ ఐకేపీ సెంటర్స్ పెట్టడం, తద్వారా గింజ రైతులకు అమ్ముకోవడానికి చాలా అందుకనే ఈ విధానాల వల్ల ఈ విధానం ఆనాడు ఉంది ఈనాడు ఉంది, అదే చెప్తున్నాం మీకు. సో కాబట్టి ఈ 3 కారణాల వల్ల, ఒకటి మంచి ఋతుపవనాల వల్ల భూగర్భ జలాలు పెరగటం వల్ల బోర్లు పెరిగినాయి, తద్వారా ఇరిగేటెడ్ ఏరియా పెరిగింది. ఆ పెరిగిన ఇరిగేటెడ్ ఏరియాని వరికి మళ్ళించరు, ఎందుకంటే వరి రిస్క్ లేని పని, ఈజీగా మార్కెట్ ఉన్నది. సో కాబట్టి వరి విస్తీర్ణం పెరిగి తద్వారా వరి ఉత్పత్తిలో గణనీయమైన ఉత్పత్తి జరిగింది. 2014లో 50 లక్షల ఎకరాలుండి 1 కోటి మెట్రిక్ టన్నులు ఉన్న వరి ఉత్పత్తి 2023 జూన్ జూలై నాటికి 2,38,00,000 మెట్రిక్ టన్నులకు పెరిగింది. సుమారుగా 1,16 లక్షల ఎకరాలకు వరి విస్తీర్ణం పెరిగింది. మొత్తం ఇరిగేట్ ఏరియా 87 లక్షలకు కూడా పెరిగింది.